వందలాది మంది బీసీలను నాయకులుగా రూపొందించడమే నా సంకల్పం అంటున్న పరికిప్పర్ల నరహరి. బీసీలలో సమర్థతకు కొదవలేదు, సంఘటితం కాకపోవడమే బలహీనత, సమానత్వ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం బీసీ సామాజిక వర్గాల మేధోమధుల కార్యక్రమాన్ని జన అధికార సమితి ఆధ్వర్యంలో కన్వెన్షన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ పరికిప్పర్ల నరహరి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ జన అధికార సమితి నూతన నాయకత్వ రూపకల్పన చేసే వేదిక మాత్రమే అన్నారు. ఇది రాజకీయాలను చేయదు, కేవలం బహుజనులను రాజకీయ బలహీనత నుండి బయటపడేలా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నాయకుడిగా నేను ఎదిగేందుకు ఈ వేదికను ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సభలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రానంతరం నుండి బహుజనులు రాజకీయంగా వెనుకబడడం మూలంగానే అన్ని రంగాల్లో బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోతున్నామని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల బహుజనుల నాయకులు మరియు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీసీలు 52 నుంచి 56% కేవలం తెలంగాణలో, యావత్ భారతదేశంలో సుమారు 60% ఉన్నటువంటి బీసీలకి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమైందని కూడా మాకు గొప్ప తెలుసు. ఒక యూనివర్సిటీ యాక్ట్ పట్టుకొస్తే, ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ పట్టుకొస్తే ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు వర్తించవు అని మొన్న 2 నెలల కిందనే ప్రభుత్వం ఒక యాక్ట్ పట్టుకొచ్చింది. అంటే ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎక్కడైతే చదువు నేర్పబడుతుందో అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్లు లేవు. అయ్యా మీకు చెప్పేది ఏమిటంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీలలో అది పాస్ అయింది, అసెంబ్లీలో పాస్ అయిపోయింది, అదొక యాక్ట్ అయిపోయింది. ఇది ఇలాంటి పరిస్థితులు సంఘటిత ఎందుకు కావాలని మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి వ్యవస్థ రేపు సామాన్య యూనివర్సిటీలలో వస్తే రేపు అన్ని విద్యా వైద్య సంబంధించినటువంటి ఎన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నా అక్కడ ఇదే యాక్ట్ పట్టుకొస్తే కొంచెంసేపు ఆలోచిద్దాం. సరే, ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు యాక్ట్ ఎందుకు పట్టుకొచ్చిండ్రు? ఎందుకనంటే ప్రైవేట్ యూనివర్సిటీలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నిర్మాణించడం లేదు దాంట్లో. అయ్యా ఎవరన్నా బీసీలు ఎవరన్నా దాంట్లో ప్రైవేట్ యూనివర్సిటీని స్థాపిస్తున్నారా? లేదు. ప్రైవేట్ యూనివర్సిటీ బీసీలో, ఎస్సీ, ఎస్టీలో స్థాపిస్తే రిజర్వేషన్లు తీసేస్తారా? సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే పైసలు, మనీ. ఇందాక మీ అందరూ కూడా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, రాజకీయ వ్యవస్థలో కూడా డబ్బు పెట్టకపోతే గెలిచేది లేదు అనేటువంటి విషయాలు. అయ్యా ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే మీరందరూ చూస్తున్నా, నేను చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు? గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి వ్యవస్థ వైపు మనం వెళ్తున్నాం. ఇంకెంత కదా. సో ఈ పైసలు అనేది వ్యవస్థని, అంటే వ్యవస్థలో ఎవరినైనా కొనొచ్చు పైసలతో అనేటువంటి వ్యవస్థ మన మధ్యలో తయారైందా? ఎవరిని కొంటాను? ఎవరి దగ్గర అయితే పైసలు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే పైసలు లేవో అని ఉంటున్నాం. సో మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నీట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్లో ఎవరైనా కూడా ఎంబీబీఎస్ సీటు సాధించాలంటే రేపు నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. నీట్ ఎగ్జామ్ రాయకుండా దేశం అంతటా ఏ ఎంబీబీఎస్ కాలేజీలో కూడా సీటు దొరకదు. 52% ఉన్నటువంటి తెలంగాణలో, సుమారు 60% ఉన్నటువంటి తమిళనాడులో, మన తమిళనాడు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, అక్కడ ఒక పార్టీ ఏం పట్టుకొచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలో? మేము నీట్ అనేటువంటి ఎగ్జామ్ ని బహిష్కరిస్తాము. ఎందుకు అనంటే యావత్ భారతదేశంలో ఈ బీసీల కోసం ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాంట్లో ఆడిపోయేసరికి
ఒక దగ్గర 60%, ఒక దగ్గర 52%, ఒక దగ్గర 40% ఉన్న 20 రిజర్వేషన్ వ్యవస్థ ఆడికి పోయి 20 కిందికి పడిపోతారు. నేను చెప్పేది ఏమిటంటే మనం సంఘటితం కాకపోతే ఆ 20 10 అవుతుంది, 10 సున్నాయి. అంటే ఎన్ని విషయాల మీద ప్రభుత్వాలు లేకపోతే ఉన్నత వర్గాలు ఎక్కడైతే కూర్చున్నారో వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారా లేదా అనేది మనం చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకే సంఘటితంగా ఉండాలి. ఇక్కడ ఏమైందండి, మనము అడగడం లేదు, మనము నోరు విప్పి మాట్లాడడం లేదు. మనం నోరు విప్పి మాట్లాడకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి. నేను సింపుల్ మీ అందరికి చెప్పే ఒక రీజన్, మనం ఏమనుకున్నా కూడా ఈ రోజు మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ కూర్చొని, ఈ విషయాలు ఎవరో ఒకరు వింటారు, ఏదో దానికి ఒక దగ్గరికి పోతారు, అయ్యా వాళ్ళంతా బీసీలంతా కూర్చొని ఏదో చేస్తాను ఏదో కనుక్కోలేదు అయితాంది అని ఖచ్చితంగా పోవాల్సిన చోటికి ఆ మాట పోతుంది. మనం సంఘటితమే కాలేదనుకో, ఎవరికి పోతుంది, ఎవరి దగ్గరికి పోతుంది, ఎవరి చెవులలో ఏది వినిపించదు. సంఘటితం అనే దానికి మంచి ఎగ్జాంపుల్ ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. రీసెంట్ ఎగ్జాంపుల్, మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగాయి. నేను ఇది మళ్ళీ మిమ్మల్ని ఆలోచించుకోవడానికి చెప్తున్నటువంటి విషయాలు నేను గుర్తుపెట్టుకో. మేయర్ పోస్ట్ అనేది మహిళకి రిజర్వ్ చేయడం జరిగింది, అంతేనా? అయితే మీరంతా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, పాలిటిక్స్ ఉన్నారు, చాలా మంది మీకు తెలుసు. ఏమంటారు, రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అంటే మహిళకి జిహెచ్ఎంసీ మేయర్ పోస్ట్ మహిళకి రిజర్వ్ చేయడం జరిగింది. దీని అర్థము ఉన్నత వర్గాలు ఏం చేస్తాయి, ఇది ఓన్లీ జనరల్ క్యాడ్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళకి రిజర్వ్ అయిందని చెప్పడం జరుగుతుంది, అంతేనా? అవునా కదా? కానీ అట్లా అది కరెక్టా? అది కాదు. సో ఏ విధంగా హక్కులని పక్కన పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో మీకు చెబుతున్నాను. అయితే జిహెచ్ఎంసీ మేయర్ మహిళకి రిజర్వ్ అని అంటే, మహిళకి రిజర్వ్ అంటే జనరల్ కేటగిరీ రిజర్వ్ అంటే అప్పర్ కాస్ట్ కి రిజర్వ్ అని అర్థం, అనార్థం. అది కరెక్ట్ అర్థం కాదు. అది చదువుకున్న వాళ్ళకి మన అందరికీ తెలుసు. సో సంగం సూర్యారావు అనేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు, బీసీలకి ఎంబీసీల కోసం పనిచేస్తాడు హైదరాబాద్లో. సో వారితో పాటు నేను ఈ మధ్య చర్చించడం జరుగుతూ ఉంది. సంగం సూర్యారావు బీసీ టైమ్స్ అని ఒకటి యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తాడు. ఆయన అన్నాడు, సార్ మనం ఒక కార్యక్రమం చేద్దాం, మనం 150 అంటే 50% కంటే ఎక్కువనే కదా. మనం సింపుల్ ఒక అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం, ఇట్లా మీరు కూడా మీరు మీ అభిప్రాయాలు చెప్పుకుంటే మనం కలిసి ఒక కార్యక్రమం చేసి ముందుకెళ్దాం. సో దాంట్లో నేను చేసిన ఒక రోజు చేసినటువంటి కార్యక్రమంలో మన ప్రతిపాదన ఏమిటంటే, ఆ మేయర్ పోస్ట్ బీసీకి ఇవ్వాలి, లేడీ బీసీకి ఇవ్వాలి. 82 మంది ఉంటే 82 మందిలో బీసీ మహిళని. ఓకే, ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని సారం ఏమిటంటే మొత్తం రాసి అన్ని పార్టీలకు పంపించడం జరిగింది. మీరు బీసీలకి మేయర్ పోస్ట్ మహిళకి ఇవ్వండి. మీరేం కండిషన్ పెడతారు, అయ్యా బీసీలలో మహిళల్లో చదువుకున్న లేరు కావచ్చు, అర్హత లేని వాళ్ళు కావచ్చు, మీరు బెస్ట్ అర్హత ఉన్న మహిళలు ఏంటి, చదువుకోరా? మహిళలు చదువుకోవట్లేదు, ఈ మధ్య డిగ్రీలు చేయట్లేదా, పిహెచ్డీలు చదవట్లేదా? నేను మీకు చెప్తున్నా, ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమ ఫలితమే మేయర్ పోస్ట్ ఎవరికి పోయిందని అందరూ తెలుసు కదా. తయారు చేసి పంపిలే, అన్ని పార్టీలకు పంపింది. ఇందాక మీరు ఒక మాట్లాడుతూ మంచి విషయం చెప్పినారు, సర్వే చేయించండి, బీసీలలో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉంటారో అసలు ఈ కాన్స్టిట్యూన్సీలో గెలవడానికి అన్ని పార్టీలు సర్వే చేయండి. దొరకరా? ఖచ్చితంగా దొరుకుతారు. ఈ సంఘటిత భావం అనేది మేము పెట్టిన దానిలో జనాధికారంలో ముఖ్య ఫస్ట్ పాయింట్ అదే, సంఘటితమే. సంఘటితం కాకుండా అధికారం కోసం ప్రయత్నాలు చేయడం వేస్ట్, అవసరం లేదు.
టైం వేస్ట్ పని. మీరు సంఘటితంగా కావాలి లేదని ఒకవేళ అలాంటి ఆలోచన లేకపోతే ఇంటి దగ్గర కూర్చోవడానికి అవసరం లేదు, వచ్చి మాట్లాడాలి. మనీ మీడియా, మళ్ళీ మీ సెకండ్ పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఈ మొత్తం వ్యవస్థలో ఎవరు నడుపుతున్నారు, ఎవరు చక్రం తిప్పుతా ఉంటారు? మీరు చూడుల్లి బీసీల మధ్యప్రదేశ్ ఐఎన్టీఆర్ కమిషనర్ ఉన్న 3 సంవత్సరాలు మొన్న 3 గవర్నమెంట్లకి ముగ్గురు ముఖ్యమంత్రులకి ఐఎన్టీఆర్ కమిషనర్ గా పనిచేస్తున్నాం. 3 వివిధ పార్టీల ముఖ్యమంత్రులతో పనిచేస్తున్నాం. మీడియాని కొనడం, మీడియా అమ్ముడుపోవడం, మీడియా అసలు ఎవరి చేతిలో ఉన్నదని మనం చూసుకున్నట్టయితే కేవలం మీరు మీడియా ఎంతమంది మీ పెద్ద మీడియా చూడు, దాంట్లో ఆ మీడియా ఓనర్ లెవెల్లో ఒకసారి తీసుకు మనం ఉన్నారా ఎవరన్నా? మొత్తం బాలేనా? మొత్తం బాలేనప్పుడు మీ గురించి ఎందుకు చూపిస్తారా? మీ గురించి ఎందుకు చెప్తారు? మీ సమస్యల గురించి ఎవరు చెప్తారు? దాని గురించి ఎవరు మాట్లాడతారు? అయ్యా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు యాక్ట్ పట్టుకొచ్చి దాని నుంచి రిజర్వేషన్ తీసేసేలాని ఎక్కడన్నా దాంట్లో చర్చ జరిగిందా? సో ఈ మీడియా ద్వారా మనందరి మనసులో, మనందరి మెదడులలో చొచ్చుకుపోయి మనల్ని ఒక డైరెక్షన్ లో పట్టుకుపోతాం. మనం డైరెక్షన్ పోవాల్సిన వల్ల మనందరిలో ఒక దిక్కు గొర్రెల మందలాగా ఒక ముంగట ఒకరిని పెట్టి వెనకాల నలుగురు పెట్టి కొడతామంటే మనం పోతాం. సో ఈ వ్యవస్థ సంఘటితం కావడానికి ఎందుకు అవసరం అని మీకు చెప్తున్నాను. 3వది మాఫియా. అయ్యా ఇందాక కూడా మీరు చెప్తున్నారు కదా, కాంట్రాక్టర్లు, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇండస్ట్రీలు ఉన్నాయా? ఏదైనా ఉన్నాయా? మన దగ్గర ఉన్నాయా? పెద్ద స్కాములు మంచి భాష యాంత్రిక గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే, అయ్యా ఏదైనా పెద్ద స్కామ్ వచ్చినా అంటే దాంట్లో ఎవరు మీకు బడుగు బలహీన వర్గాలు స్కామ్లు చేసినా ఎక్కడ కనిపించదు. ఏదో ఎవడో 10 రూపాయలు తీసుకొని దొరికినంత ఖచ్చితంగా కనిపిస్తారు. కానీ ఆ సైకిల్ వెయ్యి తిన్నోడే ఎవరన్నా బీసీలు ఉన్నారా, ఎస్సీ ఎస్టీలు ఉన్నారా? ఏడ కనిపించాలి. సో ఈ మనీ మీడియా మాఫియా, సరే మనం సపరేట్ ఇంటిలో కూర్చున్నాం అనుకో, మన మెదడులేని మొత్తం మెదడులోంచి మొత్తం తీసేసి మొత్తం దాంట్లో పెండబెట్టి మనల్ని ఇంటి దగ్గర కూర్చుని పెడతారు. అందుకని సంఘటితం కావడం చాలా అవసరం. ఎందుకు సంఘటితం కావాలి? ఇప్పుడు సంఘటితం కాలేకపోతే ఏమవుతుంది? మన పిల్లలు రాబోయే తరాలకి ఒక దిక్కు ఉండదు, ఒక మొక్కు ఉండదు. అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2వ పాయింట్ నేను చెప్తున్నాను, అధికారం ఎందుకు ఇంపార్టెంట్ మనకి. అధికారం లేకపోతే బతకట్లేదా మనందరం? కానీ ఇది నిజమైనటువంటి వ్యవస్థను, సామాజిక వ్యవస్థలో న్యాయం, సమానత్వం, లాస్ట్ పాయింట్ మనకు వస్తే సమానత్వం ఎక్కడ ఉన్నదనంటే, ఎక్కడైతే అధికారం ఉన్నదో అక్కడే సమానత్వం ఉన్నది. నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎక్కడైతే అధికారం లేదు అక్కడ సమానత్వము లేదు. ఎందుకు లేదు అని చెప్తా. ఎగ్జాంపుల్, నలుగురు కలిసి కూర్చుంటారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకుంటారు. కేవలం నలుగురు 4 గోడల మధ్య కూర్చొని తీసుకుంటారు. ఆ నలుగురే చెక్కు బుక్కుల మీద సంతకాలు పెడతారు. ఆ నలుగురే గజెట్ నోటిఫికేషన్లు తీస్తారు. ఆ నలుగురే జియోలు అంటే కదా, వాటిని గజెట్ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ ఆర్డర్లు తీస్తారు. ఆ నలుగురే ఈ వ్యవస్థకి దిక్సూచులు అవుతారు. ఆ నలుగురి దగ్గర అధికారం ఉంది. ఆ నలుగురిలో మన వాళ్ళు ఎందుకు ఉండరు, మనం ఎందుకు ఉండకూడదు? ఆ నలుగురు ఎందుకు ఉండకూడదు? ప్రశ్నించుకోవాలి. ఈ మేధోమథన కార్యక్రమం కేవలం మనం ఆలోచింప చేయడానికి. సో నేను
నేను చెప్తున్నాను కదా, అధికారం ఐఏఎస్ అధికారిలోనే అధికారం ఉంటుంది అంతే కదా. అది ఎందుకు అనేది నేను చెప్తున్నాను. 20 సంవత్సరాలలో నాకు తెలియనటువంటి అనుభవం నేను చెప్తున్నాను. నేను మా బాబుని పట్టుకొని హైదరాబాద్ పోయి ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చిన 3,750 రూపాయలు కట్టక ఆయన ఎంతో బాధతో ఇంటికి వెళ్ళిపోయాను. నేను 4 సంవత్సరాలు నేను ట్యూషన్ చెప్పుకొని మరీ నాకు ఫీజు నేను కట్టుకున్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన యూనివర్సిటీ టాపర్ అయిన ఉస్మాన్ యూనివర్సిటీ మెకానికల్. అలాంటి పొజిషన్ నుంచి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఒక కలెక్టర్ దిశామంత్రి, ఇప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఒక స్టేట్ సెక్రటరీ, కమిషనర్గా ఉంటూ ఇప్పుడు నేనున్న డిపార్ట్మెంట్ బడ్జెట్ 25,000 కోట్లు. 25,000 3,750 రూపాయల ఫీజు కట్టుకోలేనటువంటి వాడిని ఐఏఎస్ అధికారిని అయితే నా చేతుల కింద 25,000 కోట్ల నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు. ఇది అధికారం. ఈ అధికారం అనేది నేను చదువుకోకపోతే నేను ఐఏఎస్ అధికారి ఇవ్వడం కాదు. ఎవడు చదువుకుంటాడో వాడు అవుతాడు. ఎక్కడ సంఘటిత భావం ఉంటుందో అక్కడి నుంచి నాయకులు పుట్టుకొస్తారు. అక్కడ నిర్ణయాలు తీసుకుని ఎందుకు తీసుకోరు? ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టు నేను ఐఏఎస్ అధికారిని అయితే నా ముందు 4 వచ్చినారు అనుకో, నలుగురులో ఇద్దరు బీసీలో వాడు ఎస్సీ ఎస్టీ అయితే వాడి బాధ నాకంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆ సామాజిక ఆర్థిక స్థితిగతుల నుంచి నేను వచ్చినాను కాబట్టి, మీరు వచ్చినారు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. అరే వాడు ఎంత కష్టపడి దానికి వాటి సమస్యలు, వాడికి పిల్లలకి చదువు చెప్పుకోవడానికి, చదువు ఫీజులు కట్టుకోవడానిక, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి వాళ్ళకి ఆరోగ్యరీత్యా వాళ్ళ వైద్యం చేయించలేక, లేకపోతే అమ్మాయిల పెళ్లి చేయించలేక ఆ సమస్య. అందుకని మనములో కూడా ఆడ కూర్చున్నాడు కాబట్టి వాడు అర్థం చేసుకుంటాడు. ఆడికి నువ్వు పోనే లేదా నువ్వే అర్థం చేసుకుంటావు. ఇంకెప్పుడు నువ్వు అర్థం చేసుకునేటప్పుడు నువ్వు సమస్యలు సమాధానం పరిచేది. అందుకని ఈ మేధోమతం, అందుకని మనం అందరూ ఆలోచించాలి. ఎటుపోతున్నది వ్యవస్థ, ఎవరు ఆలోచిస్తున్నారు మన కోసం? ఆ నలుగురు నిర్ణయం తీసుకుంటే ఆ నలుగురిలో మనవాడు లేనప్పుడు మన కోసం ఎవరు ఆలోచించమని చెప్తున్నాను. అది గ్యారెంటీ. అందుకని ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇందాక చెప్పిన కదా మనీ, పైసలు, మన నుంచే ఇండస్ట్రియల్స్లో తయారు కావాలి. మన నుంచే చిన్న చిన్న ఇండస్ట్రీలా, స్మాల్ స్కేలా ఏదో ఇండస్ట్రీ పెట్టి ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే ఆర్థికంగా పైసలు వచ్చినాయంటే అంటున్నారు కదా, పైసలు ఉంటే పోటీలు చేయొచ్చు. సో ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ వైపు బీసీలు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకని ఈ మేధోమథనం ఇది చాలా మంది అడుగుతున్నారు, సార్ మీరు పొలిటిక్స్ లో వస్తున్నారా అని. ఇది పొద్దున కూడా ఎవరైనా నన్ను అడిగిన మీడియా అంతా. నేను ఇందాక చెప్పిన ఆన్సర్ మళ్ళీ చెప్తున్నాను. నేను మీకు అందరికీ, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం పెద్ద గొప్ప కాదు. నాలాంటి 100 మందిని తయారు చేయడం దాంట్లో ఉండకపోతున్నాను. నేను ఒక బీసీ నాయకుని ఏదో ఎదగడం కాదు, ఒక 100 మందిని తయారు చేసి తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెడితే కదా అప్పుడు మనం చూద్దాం. అక్కడ కూర్చున్న వాళ్ళలో మన వాళ్ళు లేనప్పుడు అది సామాజిక తెలంగాణకి వెళ్తుంది, అది సామాజిక భారతదేశం వెళ్తుంది. ఆ 119 మందిలో నీకులస్తులు, ఆకులస్తులు, ఈకులస్తులు, ప్రతి సామాజిక వర్గం నుంచి అక్కడ కూర్చుంటేనే కదా అయ్యేది. అది సామాజిక తెలంగాణ. ఎక్కడి సమానత్వం లేదు. అందుకని సంఘటితం చాలా అవసరం. ఇందాక చెప్పినట్టు ఉత్తరప్రదేశ్, బీహార్లో చాలా అద్భుతమైనటువంటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ జరిగింది. చాలా చిన్న ఎక్స్పెరిమెంట్. నేను సింపుల్గా 2 ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు చూపిస్తాను. 2 పక్కన కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెల్లంపల్లి, మనం రామగుండం అనుకుంటాం. బెల్లంపల్లిలో ఒక సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నది, రామగుండంలో ఒక సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నది. ఈ 2 బీసీ సామాజిక వర్గాలు మిగతా వాళ్ళందరినీ కలుపుకొని కూర్చొని మాట్లాడుకుంటాయి. అయ్యా, నీ సామాజిక వర్గానికి మా ఓటు, నా సామాజిక వర్గానికి నీ ఓటు. అంతటితోనే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఎలక్ట్ అయి
అసెంబ్లీ నుంచి చెప్తున్నారు. కేవలం ఒకటే ఒక నిర్ణయం. సో ఇది ఇదేంటంటే కూర్చోవాలి, టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు వచ్చిపోయినా అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చోవాలి, 6 నెలల కింద ఏమైనా మాట్లాడడం అది కాదు. ట్యాగ్ లైన్ అనుకోవచ్చు, మన ఓటు మనకి, మనమెంతో మనకంత, మేమెంతో మాకంత, మేము 52% ఉన్నాం, 52. రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో బీసీ మినిస్ట్రీలే లేవు, బీసీ అనేటువంటి డిపార్ట్మెంటే లేవు కొన్ని రాష్ట్రాలలో, కేంద్ర ప్రభుత్వంలో కూడా లేదు బీసీ మినిస్ట్రీ. జ్యుడిషియల్ సర్వీసెస్ లో నేను ఇది కావాలని చెప్తున్నా, మీకు మీ ఇంతకంటే దారుణమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో లేదు. జ్యుడిషియల్ సర్వీసెస్ లో హైకోర్టుల సుప్రీంకోర్టుల పోతే నీకు ఒక్క బీసీ ఒక్క ఎస్సీ ఎస్టీ జడ్జి దొరకడు, ఒక్కడు కూడా దొరకడు చెప్తున్నా. ఎక్కడో దగ్గర ఏదో కష్టం మీద కొంతమంది వచ్చుంటారు, కానీ కేవలం కొన్ని ఫ్యామిలీస్ నుంచే మొత్తం హైకోర్టులో సుప్రీంకోర్టులకి ఎక్కడైతే అధికారం ఉన్నదో అధికారం పంచలేనప్పుడు సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ టైం మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం నిన్ననే పార్లమెంట్ లో చూస్తామంటే ఫస్ట్ టైం పార్లమెంట్ లో మినిస్టర్ అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ లాంటి సర్వీసెస్ వచ్చినాయి కాబట్టి బడు బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ దిగువ మధ్య తరగతి బీసీ సామాజిక వర్గాల నుంచి అలాంటి చదువుకుని ఐఏఎస్ అధికారులు, అట్లనే మనలాంటి లా గ్రాడ్యుయేట్లు ఇండియన్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తారు, రాసి డిస్ట్రిక్ట్ జడ్జిలు అవుతారు, ఆ తర్వాత హైకోర్టు జడ్జిలు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలు అవుతారు. దీనికోసం ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఎవరు అడుగుతున్నారు? అందుకనే సంఘటితం చాలా అవసరం. ఈ ప్రశ్నలన్నీ అడగాలి. మనం అడగకపోతే మన కోసం ఎవరు అడగడు. ఈ సమస్యలన్నింటికీ సమాధానం సంఘటితం. ఈ సంఘటితం అయితే ఖచ్చితంగా మన వాయిస్ ఎంత గట్టిగా మనం మాట్లాడతామో, ఎంత గలసికట్టుగా మన వాయిస్ ని రేజ్ చేస్తామో అంతటి ప్రకంపనలు ప్రభుత్వాలలో కదులుతాయి. ఆ ప్రకంపనలు సృష్టించడానికే సంఘటితం కావాల్సిన అవసరం. ఈ మాఫియా మన వాయిస్ ఇట్లా గట్టి మన గొంతుని పిసికి మనల్ని అవతల పడేస్తాయి. అందుకని ఎక్కడైతే అధికారం ఉన్నదో దాని అధికార వ్యవస్థలో మన వంతు మనమెంతో మనకంత ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈరోజు మంచిర్యాల ఈ ప్రాంతంలో మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. నాకు వీలైనంత వరకు నేను వస్తూ ఉంటాను. ఇందాక చెప్పినట్టు నేను 2 నెలలకు ఒకసారి యాక్టివిటీస్ చేయడం జరుగుతామంటే, ఇక ముందు ఈ జనాధికార సమితి ద్వారా కూడా ముఖ్యంగా ఉన్నటువంటి ఒక ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి మన జిల్లాలో బీసీ వాదానికి సంబంధించిన విషయాలలో సంఘటితం ఎలా చేస్తే బాగుంటుంది. నా ఉద్దేశం అంతా అందరికి తెలియజేయాలంటే, ఆ తర్వాత మనలోనే ఈ మేధోమథనం జరిగి ఏదో ఒక కార్యాచరణ ఏదో ఒకటి ముందుకు వస్తుంది, ఏదో ఒక కొన్ని కార్యక్రమాలు మనం చేపడతాం. యువతకి ముఖ్యంగా తెలియాలి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతలేదు, ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు ఆలోచించడం లేదు. ఈ దిశగా మనం కలిసికట్టుగా పనిచేసినట్టయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి. బీసీలను విస్మరించి ఏ ప్రభుత్వము ఉండలేదు.